నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొత్తవంగలు గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరించారు. ఈ జెండాను జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతిరెడ్డి ఆవిష్కరించారు. జనసేన టీడీపీ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు జగన్ చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కారన్నారు. సీఎం జగన్ చీఫ్ లిక్కర్ని కూడా అమ్మిస్తూ ప్రజలను అనారోగ్యాలని గురిచేశారంటూ కూడా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ అభ్యర్థులు ఎవరైనా సరే అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ కూడా పిలుపునిచ్చారు. జనసేన పార్టీ తరఫున జెండా ఆవిష్కరణ మన కొత్తవంగల్ గ్రామంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ కొడవలూరు మండలాధ్యక్షుడు జనసేన పార్టీ మండలాధ్యక్షులు మా శూలం బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జన సైనికుల ఉత్సాహాన్ని చూస్తుంటే ఒక విజయోత్సవ ర్యాలీ చేసినట్టే ఉంది. అసలు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తుంటే కొన్ని వందలాది మంది బైక్ ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి ఒక రాక్షస పాలనలోనే ఉన్నట్టుంది. ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్లు తప్ప ఏమీ లేదు. ఈ చేతకాని పాలన వల్ల, ఈ వైసీపీ వైఫల్యాల వల్ల ప్రజల బ్రతుకు భారమైపోయింది. ఎక్కడ చూసినా కూడా కష్టాలున్నాయి. ఎవరి అడిగినా కానివ్వండి, వాళ్ళ బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. మద్యపాన్ నిషేధం చేస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవన్నీ గాలికి వదిలేసి ఇప్పుడు చీప్ లిక్కర్ తో ఎంతో మంది ఆరోగ్య సమస్యలు, ఎంతో మంది చనిపోతున్నారు. అదే విధంగా ఈ వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, దారుణాలు ఎక్కువైపోయినాయి. ఇసుక మాఫియా ఒక పక్కన ఎక్కువైపోతుంది. అదే విధంగా గ్రావెల్ మాఫియా ఎక్కువ